నమస్తే. ఇటీవలి కాలంలో మన రాష్ట్రంలోనూ, జాతీయ స్థాయిలోనూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు. బీజేపీ తెలంగాణ శాఖకు సంబంధించిన మార్పులు, చేర్పులు, ఎవరికి స్థానం దక్కకపోవటం అయితే, రెండోది బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటలు. అందులో మంత్రాలు, చేతబళ్ళు వీటి గురించి మాట్లాడుకోవడం. ఆధునిక సమాజంలో ఇట్లా మాట్లాడుకోవడం ఏమిటి అనే ప్రశ్న ఒకటైతే, రెండోది తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్తున్న బీజేపీ ఎందుకు తెలంగాణ గురించి పట్టించుకోలేదు, వాటికి స్థానం ఇవ్వలేదు అనేది ఒక చర్చ జరుగుతున్నది. ఈ అంశాల వెనుకున్న కారణాలేమిటి? వీటి గురించి మనం మాట్లాడదాం. మన దగ్గర సీనియర్ జర్నలిస్ట్ మధు గారు ఉన్నారు. అన్నగారు నమస్కారం. మొదలు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాట్లాడిన మాటలు. మనం జంజీల గురించి మాట్లాడుతున్నాము, ఆల్ఫా అంటున్నాము. ఇవన్నీ రకరకాల కమ్యూనికేషన్ టెక్నాలజీ విస్తృతంగా పెరిగిపోయింది. ఏఐ యుగంలో ఉన్నాం మనం ఇప్పుడు మంత్రాలు, చేతబళ్ళు అనే అంశాన్ని వీళ్ళు ఇంత ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటి? ఎమ్మెల్సీ, ఒక పార్టీ అధ్యక్షుడు మాట్లాడడం ఏమిటి? ఇప్పుడు గత కొంతకాలం నుంచి ఈ మాటలు చేతబడి మాటలు నడుస్తున్నాయి. అది మొదట్లో ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక ఎమ్మెల్యే, నల్గొండ చెందిన ఎమ్మెల్యే కానీ, తర్వాత పిసిసి అధ్యక్షుడుగా మహేష్ కుమార్ గౌడ్ పదే మాట్లాడారు. పర్టికులర్లీ సెంట్రల్ పాయింట్ ఏంటంటే, సెంట్రల్ టార్గెట్ హరీష్ రావు, శివమొగ్గ అటువంటి దేవాలయాలకు రహస్యంగా పూజలు చేసిన తరువాత ఆ పరిణామమే కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. వీళ్ళు బాణామతి అంటారు, చేతపడి అంటారు, బ్లాక్ మ్యాజిక్ అంటారు. అది బహిరంగంగా ఏదో ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు. ఆఫ్ ది రికార్డ్ చెప్పి ఏదో రహస్యంగా చెప్తున్నారు. మనకు కొన్ని ఆఫ్ ది రికార్డ్ చెప్తారు, కొన్ని ఆన్ ది రికార్డ్ చెప్తారు. మీడియా ఆఫ్ ది రికార్డ్లో మాట్లాడేనా లేదు. అది కూడా మరీ బహిరంగంగా నిర్లజ్జ కూడా ఒకటే విధంగా ఆయన చేసిండు, మా దగ్గర ప్రూఫ్ ఉన్నాయని చెప్పడానికి చాలా ఆశ్చర్యం కలిగింది. అయిపోయింది, ఎపిసోడ్ కట్టం. తరువాత హరీష్ రావు మీద పిన్ పాయింట్ చేస్తూ చేసిన ఈ ఆరోపణలు నల్గొండ జిల్లాలో వరుణయాగం పెట్టారు. దీనికి పోటీగా వాళ్ళు మంత్రాలు తంత్రాలు చేస్తున్నారు, క్షుద్ర పూజలు చేస్తున్నారు. ఎందుకు? వర్షాలు పడవద్దు, ఎల్లిన ప్రభావం మరింత తీవ్రం కావాలి, కరువు కాటకాలు ఏర్పడాలి, ఆ రైతులు మలమల మారాలి, విలవిల్లలాడాలి. అప్పుడు కోపం అంతా ప్రభుత్వం మీద రావాలి, ప్రభుత్వం పతనం అయిపోవాలి. అంటే అదే విఠలాచార్య సినిమా చూస్తున్నారు. అదే అప్పుడు మనం చూసినాము. తర్వాత ఆ ఇద్దరంటే వేరు. అప్పటికే మహేష్ కుమార్ గౌడ్ స్థాయి వాళ్ళు అనడం అటువంటిది మనం కొంచెం ఖండనార్హమైంది. అది దీపోయింది, వర్ణయాగం వచ్చింది. వర్ణయాగం తర్వాత ఆ మాటల్లో పనిచేస్తే సరిపోతుంది. వర్ణయాగం తర్వాత మళ్ళీ ఇప్పుడు సీఎం సభలలో ఫస్ట్ బ్యానర్ అదే అయిపోతుంది. మెయిన్ పాయింట్, పిన్ పాయింట్, కీ పాయింట్ అంతా అదే. ఏది? మాటలలో మంత్రాలు, మంత్రాల మంటలు, మాటల మంటలు కాదు, మంత్రాల మంటలు. మంత్రాలు చేస్తున్నారు, మేము అభివృద్ధి చేస్తున్నాం చెప్పుకోవచ్చు. నిజంగానే రేషన్ కార్డులు ఇస్తే చెప్పుకోవచ్చు, స్మార్ట్ కార్డులు ఇస్తే చెప్పుకోవచ్చు, మంచిదే. వాళ్ళు ఇవ్వలేరు, మేము ఇచ్చినామని చెప్పవచ్చు. వాళ్ళు ఏదో దేనికోసం ఆపిండ్రు, మేము ఇస్తున్నామని చెప్పవచ్చు, ఇందిరా ఇల్లు ఇస్తున్నామని చెప్పవచ్చు. కానీ ఒక డైవర్షన్ పాలిటిక్స్కు ఒక నాయకుడిని, అంటే చాలా బాగా మాట్లాడుతున్నాడు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, పదే అడ్డొస్తున్నాడు, కాళేశ్వరం నుంచి మొదలుకొని ఈ సాగునీటి ప్రాజెక్టుల వరకు 22A వరకు కావచ్చు, లేకపోతే కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇటువంటి ఈ మీద పిన్ పాయింట్ తీస్తూ పాయింట్ టు పాయింట్, కార్నర్ టు కార్నర్ మాట్లాడుతున్న ఒక వ్యక్తిని కార్నర్ చేసి, అది సబ్జెక్టు పరంగా పోవాలి. బాబు సబ్జెక్టు పరంగా ఆయన సబ్జెక్ట్ తీసుకొని వచ్చి మాట్లాడుతూ సవాల్ చేస్తుంది. సవాళ్ళు ప్రతి సవాల్ హోంవర్క్ చేయాలి. దాని మీద ఏం చేసినావు, కాళేశ్వరం ప్రాజెక్టులు ఏం చేసినావు, ఎక్కడ పోయినాయి, నువ్వు 7 ప్రాజెక్టులు మేము కట్టినామంటున్నావు కదా, మన తెలంగాణ ప్రాజెక్టులు, ఆ నీళ్ళన్నీ లో రైటేరియన్ స్టేట్కి వెళ్ళిపోతున్నాయి, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతున్నాయి అంటే ఎక్కడ వెళ్ళిపోయినాయి చెప్పండి, ఎక్కడ పోయిందని చెప్పి మనం మాట్లాడాలి, హోంవర్క్ చేసుకొని మాట్లాడాలి. అట్లా మాట్లాడతలేదు. డైవర్ట్ చేయడానికి అంటే డైవర్ట్ ఎప్పుడు చేస్తాము? అసహనంగా ఉన్నప్పుడు, మనము శత్రువులను ఎదుర్కోలేనప్పుడు ఒక బురద తీసుకొని పోయి పై చెట్టు వేస్తే వాడు కడుక్కుంటాడు కదా, కడుక్కుంటాడు బురద,
ఆ బురద కరెక్ట్ ఇప్పుడు దగ్గర ఎక్కడో కానీ జనాలు నమ్ముతారా అనేది ఈ రోజుల్లో జనం నమ్ముతారా సార్? నమ్మేటోళ్ళు ఉండొచ్చు అనుకో, కానీ మెజారిటీ అంటే ఇప్పుడు కొంతమంది నాయకులు అది ఎన్నో భ్రమలు మాయలు లేకపోతే ఎన్నో హామీలు ఇచ్చి వస్తారు అధికారం వచ్చినప్పుడు అదేమో పిండి కొద్ది రొట్టె ఉండాలి. బెల్లం లేకుండా మాటలతో బూరెలు చేస్తుంటారు. బెల్లం లేకుండా బూరెలు చేస్తారు అంటారు. బెల్లం లేకుండా బూరెలు చేయాలి, మాటలు లేకుండా మంత్రాలు చేయాలి, తర్వాత పిండి లేకుండా గారెలు చేయాలి. అంటే ఇటువంటి మాటలు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. కానీ ఈ మాట మరీ దిగజారడం. ఎందుకంటే ఒకప్పుడు బాణామతి మనం రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు మీ రిపోర్టింగ్లో కూడా ఈవిడ బీచ్ పని మీ ఎందుకు ఎన్ని జిల్లాలో కానీ ఎన్ని జరగలేదు, ఎన్ని జరగాలు గడ్డి వాములు వేసి తరగబెట్టేసి ఎవరినైనా ఊర్లో ఎవరి మీదనైనా పగబట్టాలంటే నిమ్మకాయలు వేసి వారి ఇంటి ముందర ఇంకోటి ఈ బాణామతి చేసే వాళ్ళంతా ఎవరు? వ్యవసాయ పని చేసుకునే వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు, అంతా బీసీలు ఎస్సీలే ఉంటారు. ఇంకా ఉన్నమాట చెప్పాలంటే చిన్న వర్గాలు వాళ్ళే పక్క ప్రాణులు. అయితే రేర్ ఇన్సిడెంట్స్ అగ్రవర్ణంలో కూడా పాలన పంచాయతీలో కూడా నన్ను నిమ్మకాయలు వేసిండని కూడా గొడ్డలతో నరికిన సందర్భాలు ఉన్నాయి. అది వేరే రేర్, అది చాలా చాలా అరుదు. ఎన్ని ట్రేడ్స్ ఎవరైతే కష్టపడ్డారు, కాయకష్టం చేసి బతుకుతున్నారు వాళ్ళు ఏదో అది కూడా వ్యవసాయం చేసుకునే వాళ్ళే ఉంటారు వాళ్ళు. అన్ని కులాలు ఏదైనా కడుపున వచ్చినా లేకపోతే ఏమైనా దిష్టి తగిలిందనో ఒక నిమ్మకాయ కోసి అమావాస్య రోజు పుణ్యం రోజు ఒక దగ్గరనో ఏదో కోసి ఏదో దిష్టి తీసేసి అని చెప్తారు. అది దిష్టి ఎవరి మీద పడుతుంది చేసేది కాదు. అట్లా పడుతుంది చేస్తే ఈ ఓట్లు ఎందుకు, ఈ ఇన్ని కష్టాలు ఎందుకు, ఇంత నష్టాలు ఎందుకు? అదే మనం యజ్ఞాలు యాగం చేస్తే అందరు మంత్రకాలు పెడితే అయిపోతుంది కదా. రుణయాగం అని చేస్తున్నా ఓకే, దానికి ఏదో అర్థం ఉంది, దానికి అర్థం ఉంది. తర్వాత అది లోక కళ్యాణం కోసం వర్ణయాగం మంచిది, ఓకే, అది పాజిటివ్. నెగిటివ్ అయితే ఇది మనం రిపోర్టింగ్ లో బాణామతి హత్యారని ఎంత రాస్తుంది, కలత చెంది చాలా భయపడుతుంది. దాని అనుకున్న కోరలు చెప్పండి. నిజంగానే బాణామతి ఇప్పుడు చర్చ వచ్చింది కాబట్టి మనం ఏమన్నా పల్లెటూర్లలో పలానా ఊర్లో బాణామతి నెపంతో, మంత్రాల నెపంతో పండ్లుడ కొట్టుడు, చంపేసుడు, కొట్టుడు, చిరోముండనం చేసి జరిగినాయి కదా. వాటి వెనుక ఏ అంశాలు ఉండేది మీ నోటీస్కి వచ్చింది అప్పట్లో? ఏ అంశాలు అంటే గ్రామంలో చాలా రకాల కక్షలు ఉంటాయి. కక్షలు ఉంటే వాడు ఎదురు తిరుగుతుంది అనుకో, లేకపోతే ఎవరైనా ఎవరికి ఎదురు తిరుగుతున్నాడని, అవును, అధికారంలో కావచ్చు, సర్పంచ్లకు కావచ్చు, బలంగా ఉన్న నాయకులకు కానీ వాడు అడ్డొస్తున్నాడంటే కులం భావాలతో చేసి అరే వాడు మంత్రాలు చేస్తుంటా, తంత్రాలు చేస్తుంటా చూడండి, వానికి ముందు నిమ్మకాయ వేయడం, లేకపోతే నిమ్మకాయ వాడేదో ఉద్దేశం కోసం నిమ్మకాయలు వస్తుంది. నిమ్మకాయలు వస్తుందాడం సహజం, నిమ్మకాయలు తిప్పేయడం ఇప్పటికో సహజం, ఉప్పు తిప్పేయడం సహజం. ఆ ఉప్పు తిప్పేసినా తప్ప అనేది అంటే ఒక క్రియేట్ చేసేది. ఫలానా వాడిని చంపాలి, ఫలానా వాడిని విత్తనం పెట్టాలి, అరే వాడు ఇంకా బాణామతి చేస్తుండ్రా వదులు చేసిండు అంటారు. వానికి చెప్పరాదు. కొందరికి మూగోళం కూడా తప్పిన రోజులు. అసలు దాని గురించి మాట్లాడము ఒక అనిల ప్రగతిని అయిపోయాయి, ఇంకేం లేదు. ఆ బాణామతి హత్యల గురించి ఇంత దుర్మార్గం, నీచ నికృత దుర్మార్గం పని అది. అటువంటి హత్యలు ఈ మధ్యలో ఆయన 10 years కింద అయింది. అదేంటి ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ పెరిగిన తర్వాత అప్పుడు హేతువాద సంఘాలు ఉంటాయి, జన విజ్ఞాన వేదిక ఇవన్నీ కూడా ఊరల్లోకి వచ్చి బాగా ప్రచారం చేయాల్సి వచ్చింది. దాన్ని కూడా ఎంతో నమ్మించాలంటే చాలా కష్టపడాలి. అధికార యంత్రాంగం కూడా పనిచేసింది, కలెక్టర్ ప్రభుత్వ పరంగా పనిచేసింది. ఇప్పుడు జత మూఢనమ్మకాలను పోగొట్టడానికి క్యాంపులు పెట్టిండు. అదేనా తరచు అరుదు సాయంత్రం అక్కడక్కడ జరుగుతున్నాయి. అది అధికారికంగా కాదు, ఏదో ఒక పెట్టుకొని నెపం పెట్టుకుని చంపడం. అప్పుడేమో బాణామతి నెపం పెట్టుకుని చంపే, ఇప్పుడు చంపితే వేరే కారణం చెప్తున్నారు, బాణామతి కారణం చెప్తున్నారు. అయితే ఈ మంత్రాలు, చిత్ర పూజలని ఇప్పటికీ నమ్మేవారు ఉన్నారనే విషయాన్ని మరి ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు ఏమో. మరి ఈ మాటలలో మంత్రాలు తీద్దామనుకుంటున్నారు. కొంచెం దిగజారుడి పనిగా మారుతుంది. ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్లో ఏమైనా మాట్లాడవచ్చు, కానీ ఇది ఎక్కడ పోతుంది అంటే ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళే బాణామతి అంటున్నారు, మంత్రాలు అంటున్నారు. అమ్మ మొన్న ఈ కొడుకు పోయిండు, మా ఊరులో పక్క ఊరు పోయిండు, చూసినా హరిస పోయిందంటే మా ఊరు కూడా వచ్చినా మన పోయింది ఏదో తీసుకెళ్ళి కట్ట మీద. తర్వాత శివముఖ అరే
నాకు గుర్తొచ్చింది పోయిన సంవత్సరం మధురావు శివమొగ్గ పోయింది. ఉమ్. అదే చిత్ర అంటే మనిషిలో ఒకటి జిజ్ఞాస ఉంటుంది, ఒక ఆసక్తి ఉంటుంది, లేని క్రియేట్ చేయడంలో అదే ఈయన కూడా ఒక దానికేనంటారు. అయితే నమ్మకపోయినా ఒక ఒక మంటం సృష్టించడంలో కొంత కృతజ్ఞతలు అవుతున్నారని నాకు ఈ మధ్యలో అర్థమవుతుంది. ఎవరు? రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి. కానీ ప్యూర్లీ డైవర్షన్. ఒకటి చాలా ఒక పెద్ద శక్తిగా ఒక అడ్డుగోడగా నిలుస్తున్న ఒక ప్రశ్నిస్తున్న గొంతుకను డిమోరలైజ్ చేయాలి. అంటే క్షుద్ర పూజలు అంటే మా కోసమే రాదు బాబు, మీకోసం కూడా చేస్తుందని చెప్పాను. బాణామతి గతంలో ఊర్లలో బాణామతి చేస్తున్నారు అనేది చెప్పేది వాటికు నాకు అధికారం ఉన్న నాకు బలమైన వాళ్ళు చంపడానికి కాదు, ఈ పక్కన చేస్తుండ్రా నీ మీద అని పక్కన ఉసుగొల్తేది. పక్కన ఉసుగొల్తే చేసేది ఇక్కడ కూడా హరీశ్రావు మీద ఎవరి మీద ఇంకోరు ఉసుగొల్పవచ్చు. ఇదే అనుమానాలు ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆపాదించవచ్చు. ఒకవైపు కుటుంబ సభ్యులలో ఒకరు విడిపోయి ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఒకవైపు ఒక బలమైన శక్తిని నిర్వీర్యం చేయడానికి ఒక ఇటువంటి ఆరోపణలు చేయడంలో అంటే నిర్వీర్యం చేయడం డిమోరలైజ్ ఇస్తున్న విధంగా ప్రయత్నం చేయాలి. ఏం చెప్తున్నా ఏంటంటే అంటే ఏదో జరుగుతుంది అంటే ఇప్పుడు హరీష్ రావు టార్గెట్ చేయడం వెనుక ఉద్దేశం ఇదే అంటారు. బలమైన శక్తి కదా. ఇప్పుడు ఒకటి కేటీఆర్ వేరు, కేటీఆర్ ఏమో ఒక రైట్ పాత్లో ఆయన వెళ్తున్నారు. ఇక్కడనేమో ఈయన బలమైన ఎదుర్కొంటాడు. అసెంబ్లీలో హోంవర్క్ చేసుకొని ఉంటాడు ప్రాజెక్ట్ వర్క్ మీద. ప్రాజెక్టులను అది చేస్తాడు. తర్వాత ఏం చెప్పినా మాట్లాడతాడు. మరి బాగా వర్క్ చేస్తాడు. కళ్యాణ లక్ష్మి పథకం మీద కాదు అది చెప్తాడు. అది నమ్మబుల్, బిలీవబుల్. ఏది మనం తెలుగు ఇంగ్లీష్ చదివితే నమ్మబుల్. అంటే అయితే ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటది. ఒక గణాంకాలు పెట్టుకొని చెప్తాడు. ఈయన ఒకటి ఎంఐఎం నాయకులుగా మాట్లాడిన హోంవర్క్ ఎక్కువ చేశారు. ఇంతకుముందు మనం మాట్లాడినాం. అవును. ఇంత కొరకరాని కొయ్యగా మారిన వ్యక్తిని ఒక బురద తల్లి ఊపుకుందాం. ఆ బురద తల్లి ఊపుకుంటా వెళ్ళి ఊపుతలేదు. మొత్తం మొత్తం బురద ఇచ్చాయంటే వీళ్ళకే బూమరాంగ్ అవుతుంది. బూమరాంగ్ అయింది కదా అవుతుంది. ఎందుకంటే 22A అది సమస్య అయిపోయింది. కానీ సమస్య చెప్పుడు తెల్లాడుతుంది. నువ్వు కొన్ని చేసుకున్నావు, చాలా విస్మరిస్తున్నావు. ఎందుకంటే ఫైనాన్షియల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, అదే ఫైనాన్షియల్ అప్టేకులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ సీఎం కూడా అన్నాడు కదా, సీఎం కూడా అన్నట్టు మాట ఏమని ఇదో మంత్రులా గుర్తొస్తాను అంటున్నాడు. అదే కదా ఇక్కడ ప్రాబ్లము. దిగజారు రాజకీయాలు కంటిన్యూ వాళ్ళు అనువదించారు. వర్ణయోగం తర్వాత అయిపోతా అనుకున్నాను నేను. ఏదో వాళ్ళు డైవర్షన్ కోసం అంటున్నారేమో, డిమోరలైజ్ చేయడానికి అంటున్నారు. ఇప్పుడు ఏమైంది? ప్రతి సభలో రంగారెడ్డి నుంచి వరకు, రంగారెడ్డి వరకు, మన వరంగల్ వరకు అన్ని సభలలో ఇదొక ప్రధాన బ్యానర్ అయిపోయినారు. బ్యానర్ వార్త అయిపోయింది. మంత్రాలు పల్లరాలు కొడుతుర్రు. ఏది క్షుద్ర పూజలు చేసిండ్రు, ఎందుకు చేసిర్రు వాళ్ళు వెంటాడండి. ఊర్లలో అప్పట్లో రెచ్చికొట్టినట్టు మనకు రెచ్చికొట్టినాడు. కానీ తెలుగు రాజకీయాల్లో ఈ వాతావరణం లేదు కదా ఈ మంత్రాలకి. ఇప్పుడు 80 నుంచి అయితే ఎక్కడ 82 అంటే 82 తర్వాత ఎన్టీ రామారావు ఆయన వచ్చిన అప్పట్లో నేను ఉదయం సిటీ ఎడిషన్ ఉండేది. ఉదయం పేపర్ బాగా చదివాను, పెన్సిల్ పత్రిక. అప్పుడు వచ్చింది అనుకుంటా 85కో ఎప్పుడు వచ్చింది. అందులో ఎన్టీఆర్ క్షుద్ర పూజలు అని వచ్చింది. గండిపేటలో శివ పూజలు, క్షుద్ర పూజలు అని. శివం ఉన్నది ఎవరు చెప్పలేరు, క్షుద్ర పూజ చేసిన ఎవరు చెప్పారు. తెల్లవారు 4 గంటలకు లేచి పూజలు చేయడం ఆయనకు అలవాటు. అది మంచి పూజలు చేసిన క్షుద్ర పూజలు అంటాం. 4 గంటలకి అందరు వచ్చేది, అందరిని పిలిపించేది ఆయన. ఏది గడిపేటకు ఎవరైనా రావాలంటే దర్శనం తొలి దర్శనం చేసుకోవాలంటే 4 గంటలకు వచ్చేది. అందరూ చూసింది. మరి అప్పుడైతే ఎవరు చెప్పిన దాఖలు ఇప్పటి వరకు మనం సెన్సేషన్ మళ్ళీ ఇప్పుడు వస్తుంది. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి మాటలు రాజకీయంగా దెబ్బతీయడానికి అయినప్పటికీ ప్రజలలో అపోహలు, అనుమానాలు పుట్టించే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా మంది అంటున్నారు ఇట్లా మాట్లాడుతూ, అరే శివముఖ మనోడు వచ్చిందా, అందుకే పోతే ఆడైనా ఊకే ఏదో ఉన్నట్టుందిరా అనే పరిస్థితి వచ్చింది. నమ్మచ్చు. ఇప్పుడు 80% మంది దీని ఒక డైవర్షన్ పాలిటిక్స్
చర్చ్ తర్వాత వెరీ డర్టీ పాలిటిక్స్ అనుకోవచ్చు. 5-10% మంది కొంతమంది ఇప్పటికి ఉన్నారు కదా. ఇప్పుడు ఇంకోటి విచిత్రమైన విషయం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయానికి వస్తే మాటల మంటలు సృష్టించడం నంబర్ 1. ఒక మాస్ మంటలు సృష్టించడం ఓకే, దాని ద్వారానే ఆయన ఇప్పుడు ఎంతో కొంత ఒక ఆశాకిరణం లాగా కాంగ్రెస్ అంటే ఒక నాయకుడిని ఉండాలి అని ఓకే. విచిత్రమైన విషయం ఏంటంటే సనాతన ధర్మం ముసుగులో బీజేపీ కొనసాగిస్తున్న అరాచకాలని, లేకపోతే సనాతన ముసుగులో బీజేపీ మొత్తం దేశాన్ని వక్రమార్గం పట్టిస్తుందని ఏ పార్టీ అయితే ఉద్యమం చేస్తుందో, ఏ పార్టీ అయితే దానికి ఉద్యమం ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రిగా మాట్లాడడం ఇదొక విచిత్రమైన విషయం. ఎందుకంటే సనాతన ధర్మం అనేది ఒక ఏంది, ఏ యుగం నుంచి వచ్చింది, సనాతనం అంటే ఆది చీకటి ఎప్పుడు వచ్చిందో తెలియదు. సనాతనం పేరిట మూఢనమ్మకాలు ప్రోత్సహిస్తున్నారు, సూపర్ స్టిషన్స్ ప్రోత్సహిస్తున్నారు. వీళ్ళు అభివృద్ధిని టెక్నాలజీని పక్కన పెట్టి ఈ బీజేపీ ఆడుతున్న గేమ్ ఆ మోడీ అంతా సనాతన ధర్మంతో జాతిని వక్రమార్గం పడుతుంది. అదే సనాతన ధర్మంలో ఉన్న ఈ బాణామతి కానీ, ఈ మూఢనమ్మకాలు కానీ, ఏ మూఢనమ్మకాలకు నువ్వు వ్యతిరేకంగా గమనిస్తున్నావో ఆ పార్టీ ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి చేస్తుంటే మరి సెంట్రల్ పార్టీ ఏం చేస్తుంది? సెంట్రల్ పార్టీకి చెప్తారు. ఇవన్నీ ఒక ప్రశ్నగా మారిపోయింది. ఇది ప్రజలను తప్పుదో ప్రతిగా తెలుస్తుంటాయి. ఎందుకంటే నేను చూస్తున్నా అంటే నమ్మొచ్చు, నమ్ముతారు, ఎందుకు నమ్మరు? నేను అనే పరిస్థితికి వచ్చింది. అది ఏం చెప్పాలి? డిఫర్మేషన్ షూట్ చేసినాం, నోటీసులు పంపించినాం, ఇంకా ఎంత అని చెప్పాలని ఆయన అరిస్తావు. ఇప్పుడు ఆయన పూజలు ఆయనకి ఏమన్నా నాకేమో దగ్గర వెంకటేశ్వర స్వామి దగ్గరికి మా ఊరు నుంచి నెలకు 2 సార్లు, ఏడాదికి 7 సార్లు పోతుంది ఒక్కొక్క మనిషి. నమ్మిన దగ్గరికి శనీశ్వర ఆలయం అను, లేకపోతే అర్ధాచలం అను, శేషాచలం అను పోవడం, గుళ్ళకు పోవడము, పూజలు చేయడం కామన్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం అంతా లేకుండే పూజలు. ఇప్పుడు కూడా ఏ వ్యక్తిగత కారణం కావచ్చు, లేకపోతే ఎవరి కుటుంబ పరంగా కావచ్చు, పోయి పూజలు చేయించుకుంటారు. మీరు ఉందా మరి ఎవడవుతుందా? నేను చేయలే అంటున్నారు, నువ్వు బుడదని నువ్వు. మరి నువ్వు కూడా సబ్స్టాన్షియేట్ చేయాల్సిన బాధ్యత అధికార పార్టీ ఉంది కదా. ఇప్పుడు నువ్వు నన్ను దొంగ అన్నావు, నేను దొంగను కాదురా, నేను దొంగను. ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి పదవి కోసం ఈయన కీలక చేస్తున్నట్టు నేను కాదురా నాయన, నాకు ముఖ్యమంత్రి పదవి వద్దురా నాయన, నాకు అసలు పదవి వద్దన్న అని చెప్పినప్పుడు కూడా నువ్వు నమ్మాలి కదా. మరి నేను చెప్తున్నా కదా నువ్వు. కానీ ఈ మొత్తం డిస్కషన్ పరంపర ఒకవైపు కనుక, రెండోది పబ్లిక్ లో మీరు తిరుగుతున్నారు కదా బాగా, నిజంగానే పబ్లిక్ బీఆర్ఎస్ గురించి లేదా కాంగ్రెస్ గురించి ఏమనుకుంటున్నారు? నెంబర్ 1, కొంత వాతావరణం కాంగ్రెస్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని స్కీములు, హైడ్రా కానీ సన్నబియ్యం అనుకూలత ఉన్నమాట వాస్తవం, ఒప్పుకొని తీరవలసింది. రిమైనింగ్ విషయాలలో అంత అనుకూలంగా లేదు, బీఆర్ఎస్ కు కొంత అనుకూలత పెరుగుతున్నదని ఒక భావన బయట ఉన్నది, నిజమేనా? ఇప్పుడు మీరు అన్నది చాలా నిజమైన పాయింట్. ఫస్ట్ రాజకీయ అంశాలు మాట్లాడుకుంటే ఇందిరమ్మ ఇండు కొన్ని చోట్ల మంజూరు అయిపోయింది. ఓకే, హైడ్రా విషయానికి వస్తే ఒకప్పుడు అది భయం, ఉరకు పుట్టించింది జనాలలో. తర్వాత కొంత భరోసాగా కూడా మాట్లాడు. చెరువుల విషయంలో కొంత భరోసాగా ఉపచర్య కాదు, బమ్రుక్నుద్దౌలా నాకు సమీపం ఉంటుంది. ఏది ఏపీ పోలీస్ అకాడమీ, అంటే ఇప్పుడు ఏపీ పోలీస్ అకాడమీ, నేషనల్ పోలీస్ అకాడమీ ఉంటుంది. ఇప్పుడు ఎంఐఎం నాయకులను ఎమ్మెల్యే కబ్జా చేస్తేనే అక్కడ కూల్చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఏది వస్తానము కూకట్పల్లి, తర్వాత నేను అత్తాపూర్లో కానీ చాలా మంచి పనులు జరిగినాయి. హైడ్రా అనేది ఒక దర్గా ఉంది. ఇప్పుడు తర్వాత భరోసా, విశ్వాసం కల్పించే స్థాయికి వచ్చింది. కొన్ని తప్పులు జరిగింది. ప్రతి ఒక క్రమంలో అక్కడ కూల్చివేతల క్రమంలో ఎక్కడైనా దూకుడు ఓడినప్పుడు కొన్ని తప్పులు జరుగుతాయి. రాజకీయంగా ఇప్పుడు ఎంఐఎం విషయంలో, ఎంఐఎం కాలేజీ కూల్చివేత విషయంలో కొన్నిట్లో తప్పులు జరగలే అని కాదు, కానీ ఒక భరోసా, హైడ్రాకి వెళ్తాం, హైడ్రా చెప్తాం మీరు కబ్జా చేస్తున్నంటే భయంతో కబ్జాలన్నీ మానేసే సందర్భాలు ఉన్నాయి.
నీటి కుంటలలో ప్లాట్ కొనే వాళ్ళు తక్కువ అయిపోయారు మొత్తం. భయానికో భక్తికో ఆగిపోయింది. ఒక భయం భక్తి. అదొక్కటి మాత్రం రేవంత్ రెడ్డి ఆ విషయంలో కొన్ని కఠినంగా వ్యవహరించాడు. మోటివ్ అండ్ బిహైండ్ దిస్ అనేది తర్వాత బయటపడుతుంది. ఇప్పుడైతే కొన్ని చెరువులు పునరుద్ధరణ, గతంలో మిషన్ కాకతీయలో జరిగిన కొన్ని మంచి పనులు హైడ్రా ద్వారా కూడా జరిగినాయి. ఇప్పుడు మిషన్ కాకతీయలో కూడా జరిగినాయి, చేయలేని కాదు. కాకపోతే ఆక్రమణదారుల గుండెల్లో గుబులు పుట్టించింది హైడ్రా అనేది వాస్తవం. ఇది మనం ఎవరో అక్కడ ఎవరున్నారు వ్యక్తులతో నాకు సంబంధం లేదు. ఇది పక్కన పెడితే ఇప్పుడు మనం ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణ తెలంగాణ వైపు, మహబూబ్ నగర్ జిల్లా వైపు, కొండారెడ్డిపల్లి కావచ్చు, అండ్ ప్రాతినిధ్యం చేస్తున్న మీ బీచ్పల్లి ఏరియా కావచ్చు, అండ్ నల్లమల ప్రాంతం కావచ్చు, నేను చాలా చదువుతా. అక్కడ పాజిటివ్ ఇది ఇస్తున్నారు, మాకు విజిబుల్గా ఇది చేస్తున్నారు, చేసిరని చెప్పడం లేదు జనాలు. ఓకే, విజిబుల్ పథకం ఉదాహరణకు రైతు బంధు విజిబుల్ గా ఆయన సృష్టించింది కేసీఆర్. పెన్షన్లు 2,000 పెంచింది. ఆ పెంచిందే పెద్దగా గొప్ప అయిపోయింది. అది పెంచింది మళ్ళీ ఆయన తుంచిండు తప్ప మళ్ళీ పెంచలేకపోయింది హామీ. అదొకటి ఉంది. తర్వాత ఇంకొకటి విజిబుల్ గా మెయిన్లీ నేను గమనించింది ఏంటంటే నల్లమల్ల ఆ ప్రాంతాల్లో కూడా చాలా చెప్పినా నేను కూడా, ఇవన్నీ కేసులు కదా, ధన బియ్యం ఇస్తుంది కదా, అప్పుడు మాకు అప్పుడేం కుదవ లేకుండే, ఇప్పుడేం లేదు. వాట్ ఈస్ ద విజిబుల్ ప్రాజెక్ట్ ఏముంది? మా కళ్ళ ముందు కనపడుతున్న ప్రాజెక్ట్ ఏమో అప్పుడు నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు నీళ్ళు తగ్గినాయి అనుకుందాం. అప్పుడు నీళ్ళు వచ్చినాయి, జమాలు వచ్చినాయి, ఇప్పుడు కొత్తగా ఏం లేదు. తర్వాత విజిబుల్ గా ఇక్కడ ఏమైందంటే ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు మొదలైనవి అనుకుంటున్నాను నేను. వాళ్ళు అనేది ఏంటంటే గతంలో పథకాలు కళ్యాణ లక్ష్మి ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో అనుకూలత ఉంది, ఎందుకంటే ఇల్లు కడుతున్నారు, బిల్లులు ఇస్తున్నారు ఉంటున్నది. కొంచెం మిగతా ఎక్కడ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ బిల్లు వారిన ఈవెన్ సొంత కమ్యూనిటీ ఎవరైతే ఆయన వస్తే మేము బాగుపడదాం అనుకున్న కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీ కూడా వ్యతిరేకంగా ఉంది. అండ్ డౌన్ అర్థం అనమాట. ఇప్పుడు ఏంటంటే డౌన్ ట్రేడ్ ఉన్నారు, లేకపోతే లేబర్ ఉన్నారు, లేకపోతే మిడిల్ క్లాస్ ఉన్నారు, వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఎకనామిక్ యాక్టివిటీ చైల్డ్ పెంచుతున్నారు. మైనార్టీలతో మాట్లాడితే, ఫ్రూట్ వెండర్తో మాట్లాడితే, వెజిటేబుల్ వెండర్తో మాట్లాడితే అంత ఎకనామిక్ యాక్టివిటీ లేదు. ఇప్పుడు మాకు అంత గిరాకీ లేదు అంటున్నాయి. అదేంటే మంచి నడుస్తూనే ఉంది కదంటే నో అప్పుడు అంత నడుస్తలేదు అని చెప్తున్నాను. ఎప్పుడైతే ఎకనామిక్ యాక్టివిటీ చైల్డ్కి దిగిపోయిందో, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, లేకపోతే ఐటీ కావచ్చు, కొత్త పరిశ్రమలు వచ్చిన దాఖలాలు లేవు, కొత్త ప్రాజెక్టులు వచ్చిన దాఖలాలు లేవు. ఉన్న ప్రాజెక్టులకు ఉన్న వాడికే నడపడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాళేశ్వరంలో కనేపల్లి వాగు నుంచి నీళ్ళు ఎత్తుతే ఏమవుతుంది అన్న దశకు వచ్చినప్పుడు అప్పుడు ఏమైంది, కొన్ని వస్త్రాలు పోవడము, అది డైవర్ట్ అవుతుంది. దాన్ని డైవర్ట్ చేయడానికి కూడా వీళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేసారు. ఇప్పుడు మెయిన్లీ నేను చూసిందంటే చైల్డ్కి తెలిపింది ఎకనామిక్ యాక్టివిటీ. ఒక రియల్ ఎస్టేట్ రంగం నడిచింది అనుకో, మిగతా రంగాలు నడుస్తుంది. తెలంగాణ స్టేట్ నాట్ పీపుల్స్ స్టేట్, నథింగ్ బట్ రియల్ ఎస్టేట్. స్టేట్ అనేది రియల్ ఎస్టేట్ మాట, రియల్ ఎస్టేట్ మీద బాగా ఆధారపడ్డ ఇది స్టేట్ ఇది. కాబట్టి అన్ని పట్టణ ప్రాంతాలే మన దగ్గర. తెలంగాణ అనేది పట్టణవాసం అంటే అవును నడబడికైనా పెరిగింది 50%. అంటే ఇది అంటే కాంగ్రెస్ పట్ల అనుకూలత అంశాలు ఏం లేవు. అనుకూలత అంశాలు ఇప్పుడు చెప్పినాయి కదా, హైడ్రాల్ లాంటి కొన్ని ఒకటే రావడము, ఇందిరమ్మ ఇల్లు కొంత ఇస్తుండడము. డెఫినెట్ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో అనుకూలత ఉంది. తర్వాత ఒక 2 అంశాలు అంటే 6 అంశాలు వ్యతిరేకంగా ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ మాత్రం చాలా దెబ్బతిన్నదని అందరూ అసలు బాగా చాలా. ఇక్కడ మరి ఈ బీఆర్ఎస్ ఏముందంటే ఎప్పుడైనా బీఆర్ఎస్ చేసిన ఈ కాంగ్రెస్ కు మేజర్ పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ చాలా బాగుంది. ఆయన అప్పులు తెచ్చిందా, తప్పులు చేసి ఏం చేసిన బాగున్నది అంటే ఎకనామిక్ యాక్టివిటీ ఉన్నప్పుడే ఒక ఇంటి యజమానికి వాల్యూ ఉంటది. ఎకనామిక్ యాక్టివిటీ దెబ్బతిన్నాక ఇంటి యజమానిగా గౌరవించారు మన పిల్లలు కానీ ఎవరు కానీ. ఎకనామిక్ యాక్టివిటీ బాగున్న వాళ్ళు, సంపన్నంగా ఉన్న వాళ్ళని చాలా భయపడతారు జనాలు, వాళ్ళు గౌరవిస్తారు. ఎకనామిక్ యాక్టివిటీ దెబ్బతిన్నది.
ఆఫ్టర్ బీఆర్ఎస్ Hmm. రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. ఈ దాన్ని కూపప్ చేయడంలో, దీన్ని మళ్ళీ పరుగులు ఎత్తించడంలో ఎలాంటి కనీస చర్యలు తీసుకోవడం లేదు. పైగా 22A లాంటి ఒక తేనె తుప్పుల రాయగొట్టినట్టు మళ్ళీ ఉన్న ఏదో ఎక్కడెక్కడో కొంత ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది అనుకున్న దశలో 22A అనడము, మళ్ళా రిజిస్ట్రేషన్ ఆపడం. దాని కాన్స్పిరసీ ఉంది, కావాలని చేసినట్టు కదా. కాన్స్పిరసీ ఉందంటే ఇప్పుడు అధికారులు మీ ఆధ్వర్యంలో ఉన్నారు. అధికారుల మీద వేస్తున్నావు, అధికారుల మీద కాదు. జనాలకు ఏమొచ్చింది తెలుసా, అప్పట్లో 22 ధరణిలో జరిగిన పొరపాటు భూభారతలు చేస్తున్నారు. అప్పట్లో ధరణిలో జరిగే పొరపాటే అది శాపంగా మారింది. ఇది బీఆర్ఎస్ ఎన్నో మంచి పనులు చేసినా ఈ భూమి బాగా డబ్బులు తీసుకొని చేసిరు అనేది ఒకటి ఉన్నది. ఇప్పుడు భూభారతిలో సేమ్ అదే కొట్టినట్టు చేసారు. చేసినప్పుడు 22A అనేది పెద్ద సబ్జెక్టు, మనకు ఆల్రెడీ మనం మాట్లాడాం. 22A అయినప్పుడు ఇది కావాలని సృష్టించిన ఒక కుట్ర అని జనాలు అనుకుంటారు. కాసులు రాల్చుకోవడానికి ఈ భూముల మీద వివాదాలు సృష్టిస్తేనే తాగుతాయి. అప్పుడు కూడా బీఆర్ఎస్లో కూడా నాయకులు అట్లా చేసిండ్రు, వీరు వాటిని చేస్తున్నారు. కాబట్టి ఇది సృష్టించిందే, కుట్రపూరితంగా జరిగింది అనుకుంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అటువంటి వాళ్ళు ఈ అధికారులు సృష్టించిన అధికారులు పొరపాటు జరిగింది సార్ అని కూడా అన్నాడు ఆయన. అట్లా అనుకోవడం లేదు. అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది. రిజిస్ట్రేషన్ లేదు, రియల్ ఎస్టేట్ లేదు నాయన అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. అప్పట్లో ఎకనామిక్ యాక్టివిటీ పెంచడానికి కేసీఆర్ ఏది మామూలు ప్రయత్నాలు లేవు. ఆ మంత్రమో తంత్రమో అది ఎకనామిక్ యాక్టివిటీ ఎందుకు పెంచిందంటే, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గితే, బ్లాక్ మనీని కూడా ప్రోత్సహిస్తే, మిగతా రాష్ట్రాలను చూసి కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తారు. ఎకనామిక్ యాక్టివిటీ అన్ని అందరి జేబులలో డబ్బులు వస్తాయి. ఆ సంపద పెరిగితే ఒక వ్యక్తి సంపద పెరుగుతుంది, సంపద పెరిగితే రాష్ట్ర సంపద పెరుగుతుంది. సంపద పెంచడం పంచడం అనేది కొంచెం చూపెట్టదు. 5 ఏళ్ళ పరిపాలన ఫస్ట్ అసలు ఎకనామిక్ యాక్టివిటీ చాలా నెంబర్ వన్ ఉన్నా చెప్పినా లేకున్నా ఎవరు చెప్పినా ఇప్పటికీ నెంబర్ 1. ఈ నెంబర్ 1 ఇది స్టేట్ను దివాలా తీసింది, మొత్తం నాశనం అయిపోయింది అన్నీ చెప్తున్న ప్రచారం. అది ఒక తప్పు చేసేది. ఇప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ డీప్ అంత అయింది కదా, దాన్ని ఉరికెత్తించడానికి ఏం చేస్తున్నావు అనేది ఫోర్త్ సిటీ నువ్వు చెయ్యి, ఎప్పుడు చెయ్యి, ఉన్నదాన్ని కాపాడుకుంటూ వేరే ప్రాజెక్ట్ తీసుకొని రా. అప్పుడు అది ప్రాక్టికల్ ఉండాలి. ఇప్పుడు మీరు ఒకటి చెప్తా ఎగ్జాంపుల్, మూసి ప్రాజెక్ట్ అన్నారు. వాట్ మేక్స్ యూ రాంగ్? ఎవరు నేను అడ్డుకున్నారు? హిమాయత్ సాగర్ కిస్మత్పూర్ నుంచి హిమాయత్ సాగర్ నుంచి అత్తాపూర్ వరకు, కిస్మత్పూర్ నుంచి అత్తాపూర్ వరకు ఇంకా అడ్డే లేదు. ఇప్పటివరకు ప్రాజెక్ట్ స్టార్ట్ కాదు. జనాలు అడుగుతున్నారు, ఏం లేదు నాయన డిపిఆర్ ఇక్కడ ఉంది అడుగుతున్నారు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుందండి కదా, ఎక్కడ నువ్వు ఇప్పుడు కూర్చున్నా యువర్ జర్నలిస్ట్ ఆస్కింగ్ వచ్చాను, నా దగ్గర ఉన్నది డిపిఆర్, ఏం మాట్లాడుతున్నావు? ఇదే డిపిఆర్ కాదు, ఫస్ట్ పేజ్ డిపిఆర్ కాదు, సెకండ్ పేజ్ డిపిఆర్ ఉంది అని చెప్పగలిగినవా? ఇప్పటి వరకు లేదు డిపిఆర్, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. ఎట్లా 22A వేసేసినావు? వాళ్ళ భూములను, రైతుల భూములను 22A అంటే ఇవన్నీ కలిపి బీఆర్ఎస్ కు వాతావరణం అనుకూలంగా మారుతున్నది అని మీరు మనం ఒక పార్టీకి అనుకూలంగా అంటే మీరు ఏమైందంటే బీజేపీ అనుకూలం అవుతుందా? ఎంతకుముందు ఏమైందంటే, అంతకుముందు ఎవరున్నారు ముఖ్యమంత్రిగా? కేసీఆర్ గవర్నమెంట్ ఉంది. ఆయన ఇంత పెద్ద ఎజెండా పెట్టుకోడు, అడగని కూడా ఇచ్చుకోడు. ఉంటారని అడుగుంటారని ఇచ్చిపోయాడు. ఇప్పుడు ఏమైంది, అది నీకు ఎకనామిక్ గా వైబుల్ ఉంటేనే అవి చెల్లుతాయి. కొత్త ప్రాజెక్ట్ అవసరం లేదు, ఉన్నదే అమలు చేసినా సరిపోతుంది. అయితే ఎజెండా పెద్దగా అయిపోతుంది, కొత్త ప్రాజెక్ట్ లేవు, కొత్త పథకాలు లేవు. ఈ ప్రాబ్లం, ఇది ఇబ్బందికరంగా ఉంది. పబ్లిక్ లో చర్చ ఎట్లా ఉంది అట్లా పోలిక చేసుకుంటారు కదా, ఎట్లా ఉంది చర్చ అంటున్నాను. బెటర్ గతంలో ప్రభుత్వమే బాగుండేని ఒక భావన వస్తున్నది. ఆ భావన వచ్చింది. ఇంకా దిగజారకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. ఇంకా దిగజారకుండా ఇక్కడ కాపాడుకోవాల్సిన. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో నిలబడతాం అని అన్నారు, కానీ ఇక సిజేపీ ఆందోళన తర్వాత వాళ్ళు కొంచెం ఇబ్బందులు ఉన్నట్లు అర్థమవుతున్నది. అంటే తిరిగి లేదు మాకు అనుకున్న దగ్గర నుంచి కొత్త తరాన్ని ఎట్లా అడ్రస్ చేయాలో వాళ్ళకి అర్థమైతలేదు. అంటే నేను కమ్యూనిస్ట్ పార్టీలకు ఈ దేశం అర్థం కాలేదు, ఇప్పుడు బీజేపీ కూడా అర్థం కాలేదు, రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ ఇద్దరికి అర్థం కాలేదు.
కొత్త తరానికి ఎట్లా చెప్తే అర్థమవుతుంది, కొత్త తరం ఆలోచన ఏమిటో వాళ్ళు అర్థం చేసుకున్నట్టు అబహుశా అనుకుంటున్నాను. మరి తెలంగాణ దృష్టి పెడతా ఉన్నప్పుడు తెలంగాణలో కొత్త కమిటీలో ఎవరికి అవకాశం లేదు కదా, మరి కారణం ఏంటంటారు ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జనరేషన్ జనరేషన్ అన్నారు. జంజీ అనేది ఇక్కడ సీజేకి కాకపోతే జనతా అది ఆన్లైన్లో కొట్టి జంతర్ మంతర్లో తిరిగింది. ఓకే, అప్పుడు ఏమైందంటే ఏ ప్రస్తావన ఇది బీజేపీకి జలద్ద మార్పు అప్రతిఘాతంగా సాగిపోతుంది. ఏకఛత్రాధిపత్యం, ఏమి చేసినా చెల్లుతుంది, మేమేం చేసినా ఎవరేమన్నా మేము చేసిందే చెల్లుతుంది అన్న పరిస్థితికి వచ్చింది. ఇది మనోపరి పరిస్థితి అది తయారైంది. దానికి ప్రత్యామ్నాయ శక్తి సీజేపీ రూపంలో ఒక శక్తి, చిన్న శక్తి వచ్చింది, కానీ రాజకీయంగా ప్రత్యామ్నాయ శక్తి రాలేదు. విచిత్రమైన విషయం అది. మీరు ఒకరు గమనించాలి. జంతర్ మంతర్లో వాళ్ళు పోరాటం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో ప్రత్యామ్నాయ శక్తి అనుకుంటున్నామో, ప్రతిపక్ష పార్టీ అనుకుంటున్నామో, వాళ్ళు కూడా భయపడి వెనకపోయింది. ఏ రోజు కూడా సీజేపీకి ఊలాటెడ్గా వాళ్ళు సపోర్ట్ చేయలేదు. ఎందుకు చేయలే అంటే సీజేపీకి సపోర్ట్ చేస్తే అనుమానాలు, ఈ వీడియో రూపం వస్తుందేమో, మళ్ళీ మాకు ఆల్రెడీ మేము ప్రత్యామ్నాయంగా మేమున్నాము, చేయాలి వీడేందని వాళ్ళు రాలే. నిజమది. ఈ రోజు జంజీ కావచ్చు, లేకపోతే అక్కడ ఏం జరిగింది అనేది కావచ్చు, కొన్ని తప్పులు అక్కడ జరిగినాయి, తప్పులు బీజేపీ జరిగినాయి. అక్కడ భూత పదయాల తర్వాత పక్కన పెడితే అది చాలా మంచి పరిణామం. తర్వాత జరిగిన పరిణామాలు మనం పక్కన పెడదాం. అక్కడ మంచి పరిణామం ఏంటంటే బీజేపీకి ఒక మహాశక్తి, ఒక బాహుబలిగా నేను నన్ను ఎవడు ఆపటం లేడు అన్న కాడికి వచ్చింది. 240 వచ్చినాయి, 400 200 వచ్చినాయి. వచ్చిన తర్వాత పరిణామాలు ఏమైనాయి, మళ్ళీ బీజేపీకి అనుకూలంగా మారిపోయింది. పశ్చిమ బెంగాల్ ఇప్పుడైతే కౌంటర్ పార్ట్ ఉందేనో, పశ్చిమ బెంగాల్ మొత్తం కొట్టుకుంటుంది. అమ్మా ఇదేంద్ర మళ్ళాంటలు కూడా ఎట్లా అన్ని స్టేట్లు కూడా వస్తున్నాయి, ఎట్లా మరి పెట్టాన్ని ఏంటి అని ఆలోచిస్తున్నారు దశలో. అలాంటి అంటే డెమోక్రసీ కావచ్చు, టెక్నోక్రసీ కావచ్చు, ఏదైనా కావచ్చు, కొంత డెమోక్రసీ కోరుకుంటారు. ఏమనుకుంటారంటే బీజేపీ మీద అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అరే ప్రచండ శక్తిగా ప్రశ్నించే వాళ్ళు ఉండాలి, ప్రశ్నించే గొంతుక సీజేపీ జంజీ రూపంలో వచ్చింది. అది పొరపాటు చేసింది బీజేపీ. అయితే జంజీని అడ్రస్ చేయలేకపోయిందా అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఒక నాయకుడిని అన్నా, యూ విల్ బీ ఇన్ ట్రబుల్. ఇది జలప్ వాళ్ళు వస్తున్నారు. ఏమడిగిన చిన్న కోరిక, అది కోరిక చేస్తే ఏమన్నారు, నరేంద్ర మోడీ రిజైన్ చేయమని లేదు, ఈ లీకేజ్ కారణము అధికారులు మీకు చేసారు కదా, ఎడ్యుకేషన్ మినిస్టర్ను బాధ్యత వహించమని చెప్పింది. కనీసం ఏం చేయాలి, బీజేపీ ఏం చేయాలి? ఒక పెద్ద నాయకుని చెప్పినాను, బుద్ధుని వాళ్ళకి నేను ఉన్నంటే అదే ధర్మేంద్ర ప్రధాన్ నా పేరు మీద నేను ఇంత సిలబస్ మారుతున్నా, దేశానికి చేస్తున్నా, నా ఒక చిన్న మచ్చ వస్తుంది నాకు, అండ్ సబ్మిటింగ్ మై రిజైనేషన్ అని జస్ట్ ప్రధానమంత్రి ఎవరి దగ్గరకు పోయి లేఖ ఇస్తే ఆ లేఖను యాక్సెప్ట్ చేసుకొని చేయడం తర్వాత విషయం. అది చేయాల్సిందే, అన్నైతికత నీకు వస్తుండే. అరే ఆ పని చేయలేకపోయారు మీరు. అది ఎప్పుడు చెప్పినా నేను, సిజేపీ ధర్నా జరుగుతున్నప్పుడు తొలినాలలో కానీ చెప్పారు మన పరిణామాలు జరగలేదు, పోయింది మొత్తం అంతా మండిపోయినాక చివరికి తీసుకున్నారు. చేసి ఇన్ని పరిణామాలు మరి తెలంగాణ మీద దృష్టి ఉంది అని అనుకున్నప్పుడు ఎందుకు ఇవ్వలేదంటారు ఎవరికి అవకాశం కమిటీలో? ఇప్పుడు బెంచ్ ఒకటి ఎండ్ చేయాలి. ఈ కొత్త జనరేషన్ పట్టుకోవడంలో నరేంద్ర మోడీ 75 years 74 years అంటున్నారు. ఆయన పట్టుకునేట్టు ఎవరు పట్టుకోలేకపోయింది. ఇది 3 జనరేషన్లు. ఇప్పుడు అయితే ఓటర్లు కాలం చెల్లిన సంప్రదాయ ఓట్లు ఇప్పుడు మన వాళ్ళు లేరు. వాళ్ళు ఆ సంప్రదాయ ఓట్లు కాంగ్రెస్కు గొప్పగుత్తగా పడేది. అది పోయినాక కాంగ్రెస్కు పెద్ద మేజర్ డ్రాబ్యాక్ అవుతుంది. అది పోయినాక ఎక్స్ వచ్చింది. ఎక్స్ నువ్వు కూడా ఎక్స్లోకి వస్తావు, నాకాడి చాలా పిల్లలమైనాక ఎక్స్కి వస్తావు. ఎప్పుడు వై అంటే మిలేనియల్ ఏంటంటే వాళ్ళు ఎక్స్ నేను, వై నువ్వు అనుకో, జెడ్ ఇక్కడ. ఎట్లా ఎక్స్ ఏమో అది కూడా ఒకటి దానికి అయింది, ఎవరికి ఎక్స్ తర్వాత వై అంటే మిలేనియల్,
30-40 మధ్యలో వయసు ఉన్నది. డెమోగ్రఫీలో మన ఇండియన్ డెమోగ్రఫీలో వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. మొన్న చేసింది జెన్జీ అంటే 1987 తర్వాత పుట్టిన వాళ్ళు. 1997 తర్వాత పుట్టిన వాళ్ళు. 1997 ఉన్న వాళ్ళు వాళ్ళు ఎక్కువ ఓటర్లు ఉన్నారు ఇప్పుడు. లేని అబ్జర్వ్ చేసింది. మొన్న మిలేనియర్ పాల్గొనలేదంటున్నారు కదా, అంటే వై వాళ్ళు పాల్గొనలే అనుకో. వై వాళ్ళు పాల్గొన్నారు, వాళ్ళు మనలాంటి వాళ్ళు కూడా పాల్గొన్నారు అక్కడ. కానీ మద్దతు ఇచ్చారు. ఎవరి పేరు మీద పోయింది? జెన్జీ పోయింది. జెన్జీ అనేది స్థిరత్వం లేని ఒక జనరేషన్ కింద ఇప్పటికీ అని అనుకుంటున్నారు, కానీ ఉంది చాలా స్థిరత్వం ఉంది వాళ్ళకు. నేను చెప్తాను కదా, బిడ్డ మా ఇంట్లో ఇద్దరు జెన్జీలే కదా. వాళ్ళు ఏంటంటే ఒక దశకు వచ్చే వరకు మనం ఒక కంపెనీలో కట్టుబడి పనిచేస్తుంది, ఒక సిస్టమ్ కు ఎవాల్వ్ అయి పనిచేస్తుంది. అరే మనం విశ్వాసం ఉండాలి. ఒక కంపెనీలో జాయిన్ అయినాము, 4 ఏళ్ళు పని చేయాలి కదా. ఎందుకంటే మన బయట వేస్తారు చూసినప్పుడు మిస్టర్ మధు నువ్వు అక్కడ 2 నెలలుగా పని చేయలేదు, ఇక్కడ 2 నెలలు పని చేసిన నిలకడలేదు నో అంటుండే. ఇప్పుడు ఏమైంది? 6 నెలలకు 3 నెలలకు ఆ భాషను మార్చేస్తారు, సంస్థను మార్చేస్తారు. ఒక దగ్గర ఉండడం లేదు, ఆన్లైన్ లో ఎక్కువ అయిపోయింది, ప్రాక్టికల్కి తక్కువ అయిపోయింది. వాళ్ళకి తెలివి బాగుంది, టెక్నోక్రసీ అయిపోయింది. డెమోక్రసీ పోయి టెక్నోక్రసీ అయింది. అది ఆ టెక్నోక్రసీ ఏమైంది? టెక్నికల్ మీద ఆధారపడుతున్నారు, కానీ డెమోక్రసీ అనేది దాని జడాలు ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి. మన దగ్గర మీరు ఒకటి జంజీ అంటున్నారు, అంతకుముందు రైతు ఉద్యమం జరిగేది. నాలాంటి వాళ్ళు ఆ పథకాలను సపోర్ట్ చేసినాం, కానీ ఆ రైతుల ఉద్యమం ఏ విధంగా అయిందో, ఏ విధంగా రూపం తీసుకున్నాక దాన్ని ఎదుర్కోలేక చట్టాలను ఉపసంహరించుకుంది కదా ఎవరు? మోడీ. తర్వాత మళ్ళీ పుంజుకుందిగా పార్టీ, మళ్ళీ అదే ప్రాంతంలో పుంజుకుంది పార్టీ వాళ్ళు. అంటే పంజాబ్లో ఓడిపోయినప్పటికీ కూడా ఆ రైతు ఉద్యమం అనేది చాలా భయంకరంగా తయారవుతుంది. వెళ్ళగా తప్పుకోరా లేదా? అదే విధంగా ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో తప్పు చేసేది, ముందు చేపించేయాలి. ఆ తర్వాత ఏమైంది? ఇప్పుడు జెన్జీఏ మళ్ళీ అక్కడ చేసింది జార్ఖండ్లో వేరే మారింది. అయితే దీన్ని సొమ్ము చేసుకునే శక్తి సామర్థ్యాలు ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీకి ఉందా? ఆ అనుమానాలు పెట్టుకున్నాయి. కానీ ఇటువంటి ఒక 2-3 వస్తే కానీ తర్వాత ఏర్పడదు. తెలంగాణ విషయం అన్నారు. ఓకే, బీజేపీకి మంచి జలత వచ్చింది, మంచి పాజిటివ్ వాళ్ళ సర్వీస్ కూడా మంచిది, లేకపోతే కాంగ్రెస్ ఇంకెవరో మంచిగా ఉండే. ఇవాళ చెప్తున్నా నేను, మేము జాతీయ సమగ్రతను కాపాడుతాం, అందరూ నాకు సమానమే, సూడో సెక్యులరిజం లేదు, రియల్ సెక్యులరిజం మాది అని ఎవరైనా ముందుకు వచ్చినాకో ఇప్పుడు ప్రత్యామ్నాయం మేము, వాళ్ళు సెక్యులరిజం ఏది జాతీయ సమగ్రత పేరుకొని ఒక మతం పేరుకొని మోసం చేస్తున్నారు, మేము అట్లా చేయము అని ఒక పార్టీని రమ్మను, బహిరంగ ప్రకటన చేయమను. మోడీ పదవి కన్నా ఉన్నట్టు అది వస్తలేదు కదా, అంటలేదు కదా. ఎక్కడ గలిగితే తెలంగాణ విషయం పోతే మంచి నేను ఏమి తీసుకోవాలి పార్టీ, కేంద్ర పార్టీ. ఎందుకంటే ఇక్కడ పదవులు బాగానే ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే నిన్న ఎవరిని తొలగించారు జాతీయ కార్యవర్గం నుంచి? ఇద్దరు ప్రముఖ నాయకులు, డాక్టర్ లక్ష్మణ్కు, వెంకయ్య నాయుడుకు, అండ్ కిషన్ రెడ్డి మంచి గౌరవం ఇచ్చింది పార్టీ. వెంకయ్య నాయుడు ఎంత చేసిండు, ఏం చేసిండో అంతకంటే ఎక్కువ ఇచ్చింది. కిషన్ రెడ్డి ఏం చేసిండో, ఏమి అధికారం తీసుకొచ్చిండో, ఎన్ని సీట్లు సాధించిందో ఆయనకు అంతకంటే ఎక్కువ ఇచ్చింది. మోడీ పేరు మీద గెలిచిరా, ఎవరి పేరు మీద గెలిచిరా, వీళ్ళు కృతజ్ఞతలే ఉండాలి పార్టీకి. చేసింది ఏంటి గ్రౌండ్లో? డాక్టర్ లక్ష్మణ్ విషయానికి వస్తే ఇవాళ కూడా ఆయన ముషిరాబాద్ గెలిచే పరిస్థితి లేవు, ఆయన ఎమ్మెల్యే గెలిచే పరిస్థితి లేవు. సరే అక్కడ డెమోగ్రఫీ మారిపోయింది, సరే ఈయన కూడా పార్టీని అధికారం తెచ్చే పరిస్థితి లేదు. అయినప్పటికీ ఈయనకు కూడా మంచి పదవులు ఇచ్చింది. పార్లమెంట్ సభ్యుడు కూడా గొప్ప, రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ బోర్డు మెంబర్ చేసింది, నీకు ఓబీసీ చైర్మన్ చేసింది. అండ్ రీసెంట్లీ ఏదో పదవి ఇచ్చారు ఆయన, పార్లమెంట్ కమిటీ, ఫుడ్ కమిటీ ఏదో చైర్మన్ ఇచ్చేది. అంటే అందరి ఆయన చూడాలి, అకామిడేషన్ అవన్నీ. ఇన్ని పదవులు ఉన్నాయి, ఇన్ని పదవులకి ఓబీసీ చైర్మన్ ఒకటి మాత్రం ఇచ్చింది. నేనే ఆశ్చర్యపోయాను, ఎన్ని పదవులు ఎందుకు ఇచ్చింది? ఒకరికైనా ఒకటి అందరికి ఇవ్వాలి కదా, అదొకటి అయింది. అయితే తెలంగాణలో అధికారంలోకి వస్తాము మేము అనేది ఒకటి వాళ్ళకు ఎప్పుడో ఒకసారి వస్తామనేది వాళ్ళకు ఉంది, వెరీ షార్ట్లీ. దీన్ని వదులుకోవాలి.
ఇప్పుడు డీకేఆర్ అన్నను ఒక మహిళను ఇచ్చిన కారణం ఉండొచ్చు. ఎందుకంటే ఆమెకు బర్త్ ఇస్తారేమో. కేంద్ర క్యాబినెట్‌లో డీకేఆర్ అన్న, ఈటెల రాజేందర్ వీళ్ళ పేర్లు వీళ్ళకి ఇవ్వాల్సింది అనేది ఒక పార్టీలో పరిచయం ఉంది. డీకేఆర్ అన్నకి ఇచ్చి ఈటెల రాజేందర్‌కి ఇవ్వకపోవచ్చు. ఈటెల రాజేందర్‌కి ఇచ్చి డీకేఆర్ అన్నకి ఇవ్వచ్చు. 2 ఇవ్వచ్చు. ఉన్న ఉన్న కేంద్ర మంత్రి ఇప్పుడు కిషన్ రెడ్డిని మార్చవచ్చు. ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జ్ చేయొచ్చు. గవర్నర్ పదవి కూడా ఇవ్వచ్చు. వాళ్ళిస్తే ఎందుకంటే పార్టీ చాలా బలంగా ఆలోచిస్తది ఈ విషయాల్లో. ఎప్పుడు అనూహ్యంగా తీసుకుంటారు నిర్ణయాలు. అదే బండి సంజయ్‌ని కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించి పార్టీ బాధ్యతగా అప్పచెప్పొచ్చు. ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీ. అరవింద్‌కు కూడా పార్టీ బాధ్యతలు అప్పచెప్పొచ్చు. లేకపోతే కేంద్ర క్యాబినెట్‌లో బర్త్ తీసుకోవచ్చు. ఇప్పుడు నాకు తెలిసి అరవింద్‌కు తక్కువనే. పార్టీ బాధ్యతలు అప్పచెప్తే తక్కువ ఉంటది అవకాశాలు. ఎందుకంటే వాళ్ళకు కొంత టైం ఉంది కాబట్టి. సో, బండి సంజయ్‌ది కూడా ఏం తగ్గలే అక్కడ. ఒక వివాదం అయితే వివాదం అయ్యుండొచ్చు. ఒక కుటుంబ వివాదం. సో, వీళ్ళందరినీ కూడా పార్టీ సమన్వయం చేస్తది. అదే. చేసి ఈటెల రాజేందర్‌ని ఎట్లా అకామిడేట్ చేయాలి? బండి సంజయ్‌కి ఉన్నటువంటి ఎరువులు లేకపోవచ్చు. అంటే బై హార్ట్ ఓలాటెడ్‌గా అందులోనే పుట్టింది కాబట్టి పార్టీ ఆయనను వదులుకోదు. కానీ వీళ్ళని కూడా సమన్వయం చేయడానికి చాలా పెద్ద ప్లాన్ ఉండొచ్చు. నెక్స్ట్ నేషనల్ కార్యవర్గంలో ఇప్పుడు జనరల్ సెక్రటరీ, కార్యవర్గం, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇయ్యలేదు. ఓన్లీ మనకు జనరల్ సెక్రటరీ వరకే వచ్చిర్రు. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. అందులో చాలా మందికి అవకాశం కల్పించవచ్చు. అట్లనే కేంద్రంలో బర్త్ మంత్రి పదవులతో భర్తీ తెలంగాణకు అవకాశం ఉందని చెప్పారు. కానీ తెలంగాణ నాయకులు కూడా పెద్దగా ప్రభావం చూపలేరు. వాళ్ళ అంతర్గత కళాలతో ఇంకా కొట్టుమిట్టాడుతున్నారని పార్టీలో కొంత అసంతృప్తి. బీజేపీకి తెలంగాణలో హోల్డ్ వస్తుందని మీకు అనిపిస్తున్నది? అంటే మొత్తం పరిణామాలు చూసినప్పుడు అవకాశము ఉత్తర తెలంగాణలో అవకాశం ఇట్లా కనబడుతుంది మనకు. ఓకే. దక్షిణ తెలంగాణలో బలహీనంగా ఉంది వాస్తవానికి. తప్పులు ఈ గవర్నమెంట్ చేసే తప్పులు, వీళ్ళు చేసే అప్పులను బట్టి, తర్వాత వాళ్ళు మార్చుకునే సిచ్యువేషన్ బట్టి, అంటే ఒక జాతీయ సమగ్రత హిందుత్వంతోనే సరిపోదు. చాలా ఆస్పెక్ట్స్ తీసుకోవాలి. తీసుకొని వాళ్ళు చేసే ప్రయత్నం బట్టి చెప్పవచ్చు. అప్పుడు అవకాశం ఉంది. జాతీయ మన రాష్ట్ర రాజకీయ పరిణామాలు, వాటి వెనుకున్న కారణాలు ఏమిటనే వాటికి సంబంధించి వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.